ఒక్కో మహిళకు తులం బంగారం, కళ్యాణ లక్ష్మికి లైన్ క్లియర్. స్థానిక ఎన్నికలకు ముందే కొత్త పథకం. ఆగస్టు 15 నుంచి ప్రారంభించే ఛాన్స్. కసరత్తు చేస్తున్న ప్రభుత్వం అధికారులు. రేపు మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం. ఇప్పటికే ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు. ఎన్నికల్లో దెబ్బ కొడుతుందేమని సర్కార్ భయం. ఎన్నికలకు ముందే అమలు చేసేలా కార్యాచరణ. మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మరో పథకాన్ని త్వరలోనే అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల హామీ ఇచ్చిన అధికారంలోకి వచ్చింది. ఆ హామీలో భాగంగా ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 500కి గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమల్లో ఉన్నాయి. రైతు రుణమాఫీ పూర్తయింది. ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ప్రారంభమై పలువురు లబ్ధిదారులకు మొదటి విడత నిధులు అందాయి. రెండో విడతలో స్థలం లేని వారికి అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఇంకా అమలుకు నోచుకోని పథకాల్లో కళ్యాణ లక్ష్మి పథకం ఒకటి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మి పథకం కింద ₹1,00,000 నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. దీంతో ఈ పథకం ఎప్పుడెప్పుడు అమలు చేస్తారని ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. అయితే త్వరలోనే ఈ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంట. సో మనకున్న సమాచారం, ఇక్కడ వచ్చినటువంటి వార్తా కథనం ప్రకారం మీకు మరి ఏం జరుగుతుంది, ఏం జరిగే అవకాశం ఉందో చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఏంటంటే జనరల్గా ఏ ఎన్నికలకు ప్రభుత్వాలు ఏ ఎన్నికలకు పోయినా, అది లోకల్ బాడీ ఎన్నికలైనా, అది ఉప ఎన్నికైనా, లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికైనా, ఏ ఎన్నిక పోయినా ప్రభుత్వాలు కొన్ని పథకాల్ని అమలు చేసే ఆలోచన చేస్తాయి. వాస్తవం. దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మధ్యకాలంలో దాదాపు 4 ఏళ్ల కిందట అనుకుంటా హుజూరాబాద్లో ఉప ఎన్నిక జరిగింది. మీ అందరికీ గుర్తే ఉంటుంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక మీ అందరికీ యాదే ఉంటుంది. ఆ ఎన్నిక ఒక రికార్డును సృష్టించింది, ఒక చరిత్రలో నిలిచిపోయే ఎన్నిక. ఎందుకు ఈ రికార్డు, ఎందుకు ఈ చరిత్ర అంటున్నట్టే, ఈటెల రాజేందర్ అనే వ్యక్తిని ఓడించాలని అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సర్వ ప్రయత్నాలు చేసింది. అక్కడ దళిత బంధు అనేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అద్భుతమైన ఒక పథకాన్ని తీసుకొచ్చి పెట్టింది. దళిత బంధు అనే పథకం ఎప్పుడు మొదలైంది, ఎక్కడ మొదలైంది, ఎందుకు మొదలైందంటే మరి ఈటెల రాజేందర్ను ఓడించనీకే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో దళితుల మీద ప్రేమతోటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు అనే ఒక పథకాన్ని అప్పుడు ఇంప్లిమెంట్ చేశాడు. బట్ అక్కడ ఆ పథకం తెచ్చిన తర్వాత కొంతమంది కుటుంబాలకు లబ్ధి పొందిరు, వాళ్ళ కుటుంబాలకు కొన్ని మెరుగైనాయి. సో అది సెకండరీ అంశం. దాంతో లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, దాంతో నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు దళిత బంధు పథకం ద్వారా. సో ఇట్లా ఏ ప్రభుత్వమైనా ఎన్నికల ముందు కొన్ని పథకాలను అమలు చేయాలనుకుంటుంది. సేమ్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ లోకల్ బాడీ ఎన్నికల ముంగల ₹2,500 ఇవ్వాలన్నా, మరి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలన్నా, ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఇస్తే బాగుంటుంది, లేక ఈ రెండు ఇస్తే బాగుంటుందా? ఎట్లయితే ప్రజల నుంచి మనకు ఓట్లు పడతాయి, ఎట్లయితే లోకల్ బాడీ ఎన్నికల్లో మనకు మెజారిటీ ఆఫ్ సీట్లు వస్తాయి. సో ఏం చేయాలి? ప్రజల నుంచి మనకు ఎంత మేరకు వ్యతిరేకత ఉన్నది, ప్రజలు మనల్ని ఎంత మేర నమ్ముతున్నారు. మరి ఈ తులం బంగారమో 2,500 అనౌన్స్మెంట్ చేస్తే ఓటింగ్ ఏమైనా పెరుగుతుందా, తగ్గుతుందా, ఏం చేస్తే బాగుంటుందని ఒక క్యాలిక్యులేషన్లో, ఒక సర్వేలో, ఒక కథా కార్ఖానలో, మరి ఒక ఒపీనియన్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా మనకున్న సమాచారం. సో మరి ఏం నిర్ణయం తీసుకున్నా 15 ఆగస్టు 15 లోపల తీసుకోవాలి. ఈ 15 ఆగస్టు 15 లోపల తులం బంగారంతో పాటు కళ్యాణ లక్ష్మి ఇస్తామా, లేక 2,500 ప్రతి మహిళకి ఇస్తామా, లేక రెండు ఇస్తామా? దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు 2,500 ప్రతి మహిళకి ఇచ్చినా, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం పెళ్ళైనటువంటి ఆడబిడ్డలకు ఇచ్చినా మరి అప్పుల భారం పెరుగుతుందా, లేకపోతే మంచిగానే ఉంటుందా? ఏం చేస్తే బాగుంటుంది ఒక ఆలోచనలో పడ్డదంట. బట్ ఏదేమైనా మనకున్న సమాచారం ప్రకారం రేపు క్యాబినెట్లో ప్రధానమైనటువంటి అంశం రిజర్వేషన్ల ఖరారు అంశం, స్థానిక ఎన్నికల అంశం రేపు డిస్కషన్ ఉంటుంది. సో దానికి తోడు ఈ తులం బంగారమో, రాజు వికాసమో, లేకపోతే 2,500 గురించి డిస్కషన్ చేస్తే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరి అవసరం, అత్యవసరం లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలి. లోకల్ బాడీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీ ఆఫ్ సీట్లు తెచ్చుకోవాలి. తెచ్చుకోకపోతే రేపు ఆ ఎఫెక్టు జిహెచ్ఎంసీ ఎన్నికల మీద ఉండొచ్చు, లేకపోతే రానున్నటువంటి భవిష్యత్తు లోకల్ బాడీ ఎన్నికల మీద ఉండొచ్చు, మరి పార్టీ కూడా పలసనయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు. కాబట్టి సో కత్తి మీద సాము లెక్క ఈ లోకల్ బాడీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అనే అంశాన్ని నేను మొదటి నుంచి చెప్పకనే చెప్తున్నాను. సో ఈ తులం బంగారం, ఒక్కొక్క మహిళకు తులం బంగారం అనేటువంటి టైటిల్ కనబడుతుంది కదా, ఇది పెళ్ళైనటువంటి ప్రతి ఆడబిడ్డకు మరి కళ్యాణ లక్ష్మితో ఇచ్చేటువంటి తులం బంగారం. ఇది కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ. వాళ్ళు హామీ ఇచ్చినప్పుడు 45,000 50,000 ఉండే తులం బంగారం, ఇప్పుడు డబల్ అయ్యి ₹1,00,000 అయింది. మరి ఇంత బంగారం రేటు పెరిగింది, ఈ టైంలో మరి ఇస్తుందా ఇయ్యదా అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, అది మనం చెప్పడానికి రాదు. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఏ ప్రభుత్వమైనా
ఏ పథకానైనా ఎన్నికల ముందు మరి ఓట్ల కోసం ఓటర్లను వశపరచుకోవడం కోసం మరి ప్రజల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. సో ఈ 2500 కావచ్చు తులం బంగారం కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ముందుకు తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీరు అనుకోవచ్చు అప్పుల్లో ఉంది కదా మరి ఈ టైంలో తీసుకొస్తారా అంటే కొన్నిసార్లు రిస్క్ చేయక తప్పదు. రిస్క్ చేయాలి, విజయం రావాలంటే రిస్క్ చేయాల్సిందే. రిస్క్ చేస్తేనే విజయం ఉంటుంది కొన్నిసార్లు. సో నాకు తెలిసి లోకల్ బాడీ ఎన్నికల ఓట్ల కోసం కాంగ్రెస్ రిస్క్ చేస్తుందేమో అని కూడా నాకు అనిపిస్తున్నది. చూద్దాం ఎవరి అర్హులు ఎవరు అనర్హులు మరి ఎప్పటి నుంచి గైడ్లైన్స్ వస్తాయి ఏం కథ అనేది మరి కొన్ని రోజులు ఆగాలి. అంటే రేపు అయితే దీని మీద ఒక క్లారిటీ వస్తుంది. రైట్.